హై ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా అన్నయ్య వాళ్ళైతే కలిసి జైత్యాల జిల్లా వెల్లడూరు మండలం కిషన్రావుపేటలో ఉన్న శ్రీ నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి అయితే పోతున్నాం. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం రెండు పెద్ద గుట్టల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి వారు అయితే స్వయంగా వెలిసారు. ఈ టెంపుల్ స్టార్టింగ్ లోనైతే మనకు ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. సో మనం ఈ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవాలంటే చాలా మెట్లెక్కైతే పైకి పోవాలి. సో పైకి పోవడమే మనకైతే ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. అట్లనే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. అట్లనే ఇక్కడ పెద్ద గుట్టలకైతే వినాయకుని విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే చెక్కిర్రు. సో మనం ఈ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవాలంటే ఈ రెండు గుట్టల మధ్యలో ఉన్న మెట్ల ద్వారా పైకైతే వెళ్ళాలి. పైకి వెళ్తే ఇక్కడ మనకి స్వయంభూ వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు అయితే కనిపిస్తారు. దాని పక్కకే దాని తర్వాత ప్రతిష్టాపించిన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇంత పెద్ద గుట్ట మీద కూడా మనకైతే స్వామి వారికి మంచిగా గోపురం అయితే కట్టించారు. సో మనం ఈ గుట్ట మీదకి వెళ్ళి కిందికి చూసినైతే వ్యూ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. సో నేనైతే టెంపుల్ కి ఫస్ట్ టైం వచ్చిన నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక్కడ పైన మనకి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత గుట్ట కిందికి వెళ్లి కోళ్ళు మేకలు కోసుకుని అయితే స్వామి వారి మొక్కలు అయితే తీర్చుకుంటారు. సో మీరు ఎప్పుడైనా టెంపుల్ కి వచ్చారో వస్తే తప్పకుండా ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అట్నే వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మొత్తం మందికి అయితే షేర్ చేయండి.